మనం ఆరోగ్యంగా ఉండాలంటే ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు పెద్దలు. అది ముమ్మాటికి సత్యం. ఎందుకంటే ఇప్పుడు ఉన్న కాలంలో అనేక రోగాలు, అనేక రకాలైన బ్యాక్టీరియా, అనేక రకాలైన రోగాలు వస్తున్నాయంటే నేను బీపీ షుగర్ వస్తున్నాయి. ఎందుకంటే మనం తీసుకునే ఆరోగ్య సూత్రాలు సరిగా లేక, మనం తీసుకునే ఆహారం బాగా లేక, మనం తినే ఆహారంలో లోపాలు ఉండడం వల్ల అనేక రోగాలు వస్తున్నాయి. దానికి మనం అనుకున్నగా మన లైఫ్ను, మన ఆరోగ్యాన్ని ఎలా రక్షించుకోవాలి అని అనుకోవడంలో మనం చాలా తొందరపాటు, దాన్ని పట్టించుకోకుండా సంపద, డబ్బుల మీద ఆశతో అనేక రకాలు మన బాడీని చాలా దారుణంగా, ఎటువంటి ఎక్సర్సైజ్ చేయకుండా, సరైన ఆహారం తీసుకోకుండా మన ఆరోగ్యాన్ని సోమరితనంగా తయారు చేస్తాం. దానికి అనుగుణంగా నేను అనుకుంటున్నా, నేను ఆరోగ్యం మహాభాగ్యం అనుకునే వారికి నేను ఇచ్చే సూచన, నా సలహా ఏంటంటే ఉదయాన్నే 5ంటికి లేవాలి. లేచినప్పుడే కాలకృత్యాలు చేసుకొని మంచిగా నీట్గా పళ్ళు తోమి తర్వాత ఎక్సర్సైజ్ చేయాలి. ఎక్సర్సైజ్ మామూలు ఒక అర్ధగంట సేపు గంట చేయాలి. చేసిన తర్వాత 2 లీటర్ల నీళ్ళు తాగాలి. ఇంటికి వచ్చి మంచిగా 2 లీటర్ల నీళ్ళు తాగినాక మళ్ళా కొంచెం ఏమైనా బాత్రూమ్ రాకుండా ఒక 10 నిమిషాలు ఫ్రెష్ అవుతుంది. అప్పుడు మళ్ళీ బాత్రూమ్ పోయేస్తే ఫ్రీ అవుతుంది. తర్వాత నేను 40 నుండి 40 పడిన వరకు ఛాయ్ తాగడం వల్ల చక్కెర వల్ల చాలా రోగాలు వస్తున్నాయని తెలుస్తుంది. అందుకని నేను ఛాయ్ తాగడం లేదు. ఓన్లీ వాటర్ తాగాలి. రెండవది, మొలకెత్తిన విత్తనాలు ఉంటే తినాలి, లేదంటే మామూలుగా టిఫిన్ చేయాలి. తర్వాత టిఫిన్ చేసిన తర్వాత మనం 12:30 1కి మధ్యాహ్నం భోజనం చేయాలి. తర్వాత సాయంత్రం ఏమైనా తినాలనుకుంటే పండ్లు తినాలి. సాయంత్రం యాపిల్ పండు, దానిమ్మ పండు, జామకాయలు తింటే చాలా ఆరోగ్యంగా ఉంటుంది. తర్వాత రాత్రికి 7 నుండి 8 మధ్యలో చపాతీ తిన్నా పర్వాలేదు, కొంచెం అన్నం తినాలి. ఎక్కువ అన్నం తినాలి, తక్కువ అన్నం తిని అన్నం తిన్నాక అర్ధగంట సేపు వాకింగ్ చేయాలి కంపల్సరీ. 47 నుండి పైపడిన వాళ్ళందరూ కంపల్సరీ ½ అన్ అవర్, రాత్రి అన్నం తిన్నాక కంపల్సరీ ½ అన్ అవర్ వాకింగ్ చేయడం వల్ల మనం తిన్న ఆహారం, కొత్త నుండి తిన్న ఆహారం, ఒకవేళ వాకింగ్ చేయకుండా ఆఫీస్లో కూర్చున్నా అది మొత్తం అరిగిపోయి కడుపు ఖాళీ అయ్యి కొంచెం ప్రశాంతంగా నిద్ర వస్తుంది. మళ్ళీ సేమ్ డైలీ ఇలా చేయడం వల్ల మనకు
అంటే 50 ఏళ్ళు 60 ఏళ్ళు అయినా కూడా టాబ్లెట్స్ వేసుకోకుండా ఆరోగ్యంగా ఉంటారు. ఇది నా సూచన. నేను అట్లా ఉంటున్నాను. ఇది చాలా బాగుంది. మనసు ప్రశాంతంగా ఉంటుంది, ఆరోగ్యంగా ఉంటుంది. థ్యాంక్ యూ.